నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఒక పక్కన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనీ లాండరింగ్ పాల్పడ్డారన్నటువంటి నేపంతో చాలా మందిని ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది, విచారిస్తూ ఉన్నారు. ఇంకా కూడా దీంట్లో చాలా మంది పాత్ర ఉందని చెప్పేసి భావిస్తూ ఉంది ఈడీ. ఈ నేపథ్యంలో ఒక పక్కన ఇంత ముందుకే 15 మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈడీ, వాళ్ళను విచారణ ఎదుర్కొంటా ఉన్నారు. మరి మరో పక్కన కల్వకుంట్ల కవితని ఈ నెల 15వ తారీఖున అరెస్ట్ చేయడం జరిగింది. ఈడీ అధికారులు నేరుగా బంజారా హిల్స్లో ఉన్నటువంటి కవిత నివాసం నుంచి ఢిల్లీకి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఆమెను విచారించేటువంటి దశలో ఈడీ అధికారులు వాళ్ళ కస్టడీలో 7 రోజుల పాటు పెట్టుకోవడం జరిగింది. దర్దాపుగా 4-5 రోజుల కానించి కల్వకుంట్ల కవితకు పైన అనేక రకాలైనటువంటి ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంది. మరో పక్కన ఇదే కేసులో కీలకమైనటువంటి నిందితుడు అని చెప్పేసి ఈడీ ఏదైతే భావిస్తూ ఉందో అరవింద్ కేజ్రీవాల్కి ఇప్పటికే 9 సార్లు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. తమ విచారణకు రావాలని, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మీ యొక్క పాత్ర ఏంటి, అసలు ఎక్కడికెక్కడికి ముడుపులు వెళ్ళినాయి, దీంట్లో కీలకమైనటువంటి వాళ్ళు ఎవరున్నారు అన్నటువంటి సమాచారాన్ని మాకు ఇవ్వాలి, మేము విచారణ చేస్తాం, రావాలి అని చెప్పేసి ఏదైతే అరవింద్ కేజ్రీవాల్కి గతంలో 9 సార్లు నోటీసులు జారీ చేయడం జరిగింది. 2021 నుంచి ఇప్పటి వరకు నోటీసులు జారీ చేస్తూనే ఉన్నారు. 9 సార్లు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసినా నాకు ఎన్నికలు ఉన్నాయి, నాకు ఈ కారణం ఉన్నది, ఆ కారణం ఉన్నది అని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో 9 సార్లు ఈడీ అధికారులు విచారణకు రమ్మని చెప్పేసి నోటీసులు జారీ చేసినా ఎక్కడ కూడా ఉలుకు లేదు, పలుకు లేదు. ఈరోజు జరిగినటువంటి పరిణామం ఏదైతే ముంచుకొస్తా ఉంది తన మీదికి అని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ భావించి కోర్టును ఆశ్రయించడం జరిగింది. నాకు ముందస్తుగా బెయిల్ కావాలి, నా పైన ఎలాంటి బలవంతమైనటువంటి చర్యలు ఈడీ తీసుకోకూడదు, నన్ను అరెస్టు చేయకూడదు అన్నటువంటి ఒక ఆర్డర్ని ఇవ్వాలని చెప్పేసి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి అరవింద్ కేజ్రీవాల్ది. కానీ ఈరోజు హైకోర్టులో వచ్చినటువంటి తీర్పు అరవింద్ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా రావడం జరిగింది. అంటే ఈడీ అధికారులు వాళ్ళు అరెస్టు చేయొచ్చా చేయలేదా, అరెస్టు చేయొద్దు ఈడీ అధికారులు అని చెప్పేసి ఎట్లాంటి స్టేట్మెంట్ కూడా ఢిల్లీ హైకోర్టు ఈడీ అధికారులకు ఇవ్వలేదు. కానీ ఈడీ అధికారులకు చెప్పాల్సింది అంటే అసలు అరవింద్ కేజ్రీవాల్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు, అది తనకుతో చెప్పకపోయినప్పటికీ కూడా కోర్టుకు చెప్పాలి అని చెప్పేసి మరి ఢిల్లీ హైకోర్టు ఈడీ లాయర్లకి మరి చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో అరెస్టు మాత్రం అసలే చేయొద్దు అరవింద్ కేజ్రీవాల్కి. ఈ విచారణ వచ్చేటువంటి నెల 22వ తారీఖు వరకు మళ్ళీ వాయిదా పడ్డది. అంటే మరి 22వ తారీఖు వరకు అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయొద్దా అంటే అక్కడ ఎట్లాంటి సంబంధించినటువంటి దానిపైన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. అవసరమైనది ఉంటే రేపే కల్వకుంట్ల కవిత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానో లేకపోతే కల్వకుంట్ల కవిత ఇచ్చినటువంటి ఆమె విచారణలో బయటపడ్డటువంటి వాస్తవాల ఆధారంగానో అరవింద్ కేజ్రీవాల్ పైన రేపే చర్యలు తీసుకున్నటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. ఒక పక్కన కీలకమైనటువంటి నిందితులు, దీంట్లో ఉన్నటువంటి ఎవరైతే పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ పైన అందరూ కూడా జైలుకు వెళ్ళడం జరిగింది. విత్ మనీష్ సిసోడియా, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్లో మినిస్టర్, ఆయన కూడా జైలుకు వెళ్ళడం జరిగింది. ఆయన సుమారుగా సంవత్సరం పాటు ఆయన జైల్లోనే ఉండడం జరిగింది. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఇక మిగిలిపోయినటువంటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే. అరవింద్ కేజ్రీవాల్కి అతి త్వరలో ఆయనను అరెస్ట్ చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. మరి ఇన్ని రోజులు అరెస్ట్ చేయనటువంటి ఈడీ ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేసేందుకు సిద్ధపడతా ఉంది అంటే దీంట్లో కీలకమైనటువంటి పాత్ర సౌత్ గ్రూపే కావచ్చు, ఇండో స్పిరిట్ సంస్థే కావచ్చు, ఈ ముడుపుల వ్యవహారం మనీ లాండరింగ్ సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి సూత్రధారి కల్వకుంట్ల కవితను పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత, పూర్తి స్థాయిలో ఆధారాలు లభించిన తర్వాత కల్వకుంట్ల కవిత పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈడీ మొదటి నుంచి భావించినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకని చెప్పే కల్వకుంట్ల కవిత ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇన్ని రోజుల నుండి కేవలం 2 మాత్రమే బయట ఉండేది. ఒకరేమో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అయితే, మరో పక్కన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. మరి మొన్న 15వ తారీఖున కల్వకుంట్ల కవితక్కని ఈడీ అధికారులు ఇక్కడి నుంచి తీసుకుపోవడం జరిగింది. ఇక మిగిలినటువంటి బయట ఉన్నటువంటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే. అరవింద్ కేజ్రీవాల్ కనుక ఈ యొక్క లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణ కనుక పోయినట్టు అయితే ఉంటే, ఈడీ అరెస్ట్ చేసినట్టు అయితే ఉంటే, ఈడీ కస్టడీలోకి తీసుకున్నట్టు అయితే ఉంటే ఈ కేసు క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.
క్లోజ్ మీన్స్ అంటే వీళ్ళు జైలుకు వెళ్ళక తప్పదు, వీళ్ళకి శిక్ష పడక తప్పదు. కానీ దీంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులందరూ కూడా దాంట్లో ఆల్మోస్ట్ ఈడీ చేతికి చిక్కినట్టే అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఒక పక్కన అరవింద్ కేజ్రీవాల్ని ఈ రోజు ఇరికివ్వడంలో కల్వకుంట్ల కవిత కీలకమైనటువంటి పాత్ర వహించిందని మనం చెప్పుకోవచ్చు. ఒక పక్కన అసలు వాళ్ళకి సంబంధమే లేదు, ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటో తెలియదు. అరవింద్ కేజ్రీవాల్కు గతంలో ఉన్నటువంటి పేరు మామూలు పేరు కాదు. అసలు నిజంగా కూడా ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి ఒక మంచి పేరు అరవింద్ కేజ్రీవాల్కు ఉండేది. అరవింద్ కేజ్రీవాల్ గతంలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా మా మీద వ్యవహరిస్తూ ఉంది, మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పేసి ప్రయత్నిస్తుందని చెప్పేసి మరి గతంలో ఆయన మొత్తం విత్డ్రా చేసుకోవడం, ప్రభుత్వాన్ని ఆయనే మరి డిజాల్వ్ చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళి మళ్ళీ గెలవడం జరిగింది. అంటే అంత గొప్ప వ్యక్తిగా ఒక న్యాయమైనటువంటి బాటలు నడిచేటువంటి ఒక మంచి పరిపాలన అందించేటువంటి నాయకుడిగా ఢిల్లీ ప్రజలు చూడడం జరిగింది. రేపు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కాకుండా అరవింద్ కేజ్రీవాల్ స్థాపించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ మరి దేశంలో రాజకీయాలు చేసేందుకు, దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరించేందుకు అరవింద్ కేజ్రీవాల్ని మరి చూపెట్టడం జరిగింది. ఈ రెండు పార్టీలు అంటే ఒక పక్కన దేశంలో బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అయినా అన్నటువంటి ఈ రెండు పార్టీలు కాక ఇంకే పార్టీ లేదా అన్నటువంటి సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుకొచ్చి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఈ పార్టీ చాలా బలపడ్డది. కానీ అరవింద్ కేజ్రీవాల్కు ఉన్నటువంటి మంచి పేరునంతా ఈరోజు కల్వకుంట్ల కవిత మొత్తం చెడగొట్టింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అంశంలో ఆయనకు ఇట్లాంటి స్కాములు చేయాలి, ఇట్లాంటి స్కీములు పెట్టాలన్నటువంటి ఉద్దేశం కానీ ఆలోచన కానీ లేదు. కానీ కల్వకుంట్ల కవిత మొత్తానికి అరవింద్ కేజ్రీవాల్ని, మనీష్ సిసోడియాని, అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రిని వీళ్ళందరినీ మేనేజ్ చేస్తూ డబ్బులు ఇస్తూ వాళ్ళందరినీ కూడా మేనేజ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొత్త సారదందాన్ని కొత్త పాలసీకి తెరలేపడం జరిగింది కల్వకుంట్ల కవితక్క. కల్వకుంట్ల కవిత ఈ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, ఒక పక్కన కీలకమైనటువంటి ఆధారాలు ఫోన్లో దొరికినాయట. అరవింద్ కేజ్రీవాల్తో చాటింగ్ చేసినటువంటిది కావచ్చు, మనీష్ సిసోడియాతో కావచ్చు, సుఖేష్ చంద్ర కావచ్చు, అరుణ్ రామచంద్ర పిల్లై, ఇట్లాంటి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులతోటి కల్వకుంట్ల కవితక్క మరి చాటింగ్ చేయడం జరిగిందట. అరవింద్ కేజ్రీవాల్ ఏకే అంటే ఏకేకు పైసలు పోయినాయా? ఏకే మీన్స్ అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ పైసలు పోయినాయా? ఏకే అనేటువంటి కోడ్ భాషలో మాట్లాడడం అంటే ఇట్లాంటి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలని, అన్ని చాటింగ్లని, అన్ని ఆధారాలతో పాటు అరవింద్ కేజ్రీవాల్ని, కల్వకుంట్ల కవితక్కని ఇట్లా ఎదురుగా కూర్చోబెట్టి విచారించేందుకు ఆల్రెడీ ఈడీ సిద్ధపడ్డట్టుగా తెలుస్తూ ఉంది. అన్ని ప్రూఫ్లను కలిపి వీళ్ళ దగ్గర పెట్టి అసలు ఎందుకు కల్వకుంట్ల కవిత ఈ యొక్క లిక్కర్ స్కామ్లోకి ఎంటర్ అయింది, ఎందుకు ప్రభుత్వం నుంచి మీరు ఆ పర్మిషన్లు ఇవ్వడం జరిగింది, అసలు దీంట్లో 100-150 కోట్ల రూపాయలు ఎవరికి ఇవ్వడం జరిగింది, ఎవరెవరి దగ్గర నుంచి ఈ యొక్క చేతులు మారినాయి. అంతేకాకుండా పంజాబ్ ఎన్నికల్లో, గోవా ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఈ లిక్కర్ స్కామ్ను అడ్డం పెట్టుకుని పెట్టుబడులు ప్రభుత్వం తరపున అంటే ఢిల్లీ ప్రభుత్వం అరవింద్ కేజ్రీవాల్కి ఏ విధంగా సహకరించింది అన్నటువంటి పూర్తి వివరాలను రాబట్టడంలో ఈడీ అధికారులు మరి దాంట్లో నిమగ్నమైన అయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇన్ని రోజులు ఏదైతే తప్పించుకున్నటువంటి కేజ్రీవాల్, రకరకాలైనటువంటి కారణాలు చెప్పి తప్పించుకున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఇక తప్పించుకున్నటువంటి పరిస్థితి కనపడట్లేదు. కల్వకుంట్ల కవితక్క ఇచ్చినటువంటి ఈ 3-4 రోజుల కానించి ఇచ్చినటువంటి ఏవైతే విషయాలు, ఒక రోజేమో 2 గంటలు, ఒక రోజేమో 5 గంటలు, మరో రోజేమో 8 గంటలు విచారించాలట కల్వకుంట్ల కవితక్కను. ఈ విచారణ సందర్భంలో వచ్చినటువంటి వాళ్ళ అన్నకే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అమ్మకే కావచ్చు, హరీష్ రావుకే కావచ్చు, మరి దీంట్లో ఉన్నటువంటి అన్ని ఆధారాలు నేను కూడా చెప్పగా తప్పట్లేదు, వాళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి నేను అరెస్ట్ కాక తప్పదు. ఇక దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇక రేపో మాపో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది, దీంట్లో ఏం చేయలేమని చెప్పేసి చెప్తా ఉందట, ఏడుస్తూ చెప్తా ఉందట, బాధపడుతూ చెప్తా ఉన్నదట. మీరు ఎట్టి పరిస్థితుల్లో నన్ను బయటికి తీసుకురండి అని చెప్పేసి బోర్న ఏడుస్తూ ఉందట. చేసినటువంటి పెంట మామూలు పెంట కాదు కదా. ఈ యొక్క సారా దందాలో 100 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించింది ఈ లిక్కర్ స్కామ్లో. ఒక పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కేసీఆర్ ఇక్కడ మద్యం రేట్లను పెంచి, వైన్ షాపుల సంబంధించినటువంటి సంఖ్యను పెంచి, బెల్ట్ షాపుల సంఖ్యను పెంచి ఇక్కడ అందరినీ తెలంగాణ రాష్ట్రంలో తాగుబోతులను చేసేటువంటి కార్యక్రమం కేసీఆర్ ముంగటేసుకుంటే, ఇక ఢిల్లీలో అందరినీ తాగుబోతులు చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఢిల్లీలో ఒక కొత్త పాలసీకి ఆమె తెరలేపింది. అంతేకాకుండా మరో పక్కన ఏది ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో
ఏప్రిల్ 22వ తేదీకి ఈ యొక్క కేసు వాయిదా పడడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే హైకోర్టులో, ఢిల్లీ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో, నన్ను అరెస్ట్ చేయొద్దు, నా పైన పరమైనటువంటి చర్యలు ఏం తీసుకోవద్దు, ఈడీ అధికారులు నన్ను విచారించొద్దు అని చెప్పేసి అది అన్నటువంటి ఆ కేసు ఏదైతే ఉందో అది ఢిల్లీ హైకోర్టు 22వ తేదీకి వాయిదా పెట్టింది. కానీ 22వ తారీఖు వరకు ఈడీ అధికారులు మీరు ఆగాలే, ఈ కేసు పూర్తిగా విచారణకు వచ్చిన తర్వాతనే మీరు ఆయన ఏమైనా చేసుకోవాలి అన్నటువంటి ఆర్డర్ని ఇవ్వలేదు. కేవలం విచారణ మాత్రమే వాయిదా వేసింది. కాబట్టి కల్వకుంట్ల కవితనేమో ఈడీ అధికారులు కేవలం 7 రోజుల కస్టడీకి మాత్రమే తీసుకోవడం జరిగింది. దాదాపుగా 4-5 రోజులు అయిపోతా ఉన్నది. ఇక ఈ 2-3 రోజులలో అరవింద్ కేజ్రీవాల్ మెడకి ఈ యొక్క లిక్కర్ స్కామ్ ఉచ్చు ఖచ్చితంగా బిగించేటువంటి ఆస్కారం అయితే స్పష్టంగా కనబడుతుంది. చూద్దాం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వెనుక కల్వకుంట్ల కవితక్క ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటిది, అరవింద్ కేజ్రీవాల్ అసలు ఈ కేసుకు సంబంధం ఉందా లేదా, ఒక పక్కనేమో దాంట్లో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి సిసోడియా ఆయన అరెస్ట్ కావడం జరిగింది. కాబట్టి ఒక పక్కన ముఖ్యమంత్రి ప్రమేయం లేకుంటూ ఢిల్లీ ఈ యొక్క కుంభకోణం జరిగేటువంటి ఆస్కారం లేదు. వీళ్ళందరూ ఒక హోటల్లో కలిసిల్లట. అరవింద్ కేజ్రీవాల్ తోటి కల్వకుంట్ల కవితక్క ఢిల్లీలో ఒక రహస్యమైనటువంటి హోటల్లో వీళ్ళు రహస్యమైనటువంటి భేటీ జరిగిందట. ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి దాంట్లో దీనికంటే ముందు, ఈ పాలసీ రూపొందించకంటే ముందు నేనేం చేస్తాను, మీరు ఒకవేళ నాకు సహకరించినట్టయితే ఉంటే నీకు ఏ విధంగా డబ్బులు ఇస్తాను, ఎక్కడెక్కడ ఇస్తాను అన్నటువంటి పూర్తిగా ఆ మీటింగ్లో జరిగిందట ఆ చర్చ. కాబట్టి ఈ చర్చలో జరిగినటువంటి అంశాలేంటి, దీంట్లో సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు పాల్గొన్నారు, అంతేకాకుండా దీంట్లో ఏ విధంగా డబ్బులు మారినాయి, ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు మారినాయి అన్నటువంటి అంశాన్ని పూర్తిగా రాబట్టడం కోసం ఈడీ అధికారులు కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే వీళ్ళిద్దరి సమక్షంలో ఒక పక్కన కేజ్రీవాల్ని, మరొక పక్కన కల్వకుంట్ల కవితను విచారించి అసలు యాక్చువల్గా ఆయన ఈడీ విచారణకు కనుక వాళ్ళు నోటీసులు ఇచ్చినటువంటి దశలో వాళ్ళు నిన్న కూడా 9వ నోటీసు ఇవ్వడం జరిగింది ఈడీ అధికారులు. ఒకవేళ ఈడీ నోటీసులకు అరవింద్ కేజ్రీవాల్ స్పందించి ఈడీ విచారణకు ఈ రోజు వచ్చినప్పటికీ ఖచ్చితంగా కూడా కల్వకుంట్ల కవితను, మరో పక్కన అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరిని కలిపి విచారించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు నోటీసులు జారీ చేయడం జరిగింది ఈడీ అధికారులు. కాబట్టి ఈడీకి సహకరించట్లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేసి లేకపోతే వాళ్ళ అదుపులోకి తీసుకొని ఈడీ అధికారులు కల్వకుంట్ల కవితతో పాటు ఈయనను కూడా విచారణ చేసేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. కల్వకుంట్ల కవిత ఫోన్లో ఉన్నటువంటి పూర్తి డేటాను సేకరించడంతో పాటు ఆ అరవింద్ కేజ్రీవాల్తో జరిపినటువంటి చాటింగ్ కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్తో మాట్లాడినటువంటి రికార్డులే కావచ్చు, అన్ని కూడా బయటపడ్డట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు అనుకుంటా ఉన్నాడు కావచ్చు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేనటువంటి పెంట పెట్టుకొని ఒక పక్కనేమో దీంట్లో ఎక్కువ లాభాలు పొందినటువంటి కల్వకుంట్ల కవిత, దీంట్లో ఎంతో కొంత తీసుకున్నటువంటి మేము మా ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి ఇవాళ కల్వకుంట్ల కవిత చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పని అని చెప్పేసి పాపం బాధపడుతున్నట్టుంది. ఎందుకంటే అంత మంచి పేరున్నటువంటి వ్యక్తి ఢిల్లీలో కానీ ఒక పక్కన అరవింద్ కేజ్రీవాల్ ఆయన యొక్క చరిష్మా చూసే మొన్న జరిగినటువంటి పంజాబ్ ఎన్నికల్లో గెలవడం జరిగింది, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడం జరిగింది. అంతా ఒక్కొక్క రాష్ట్రంలో పాగా వేయాలి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీని కూడా ఆయన కూడా స్థాపించడం జరిగింది, అక్కడ కూడా అధ్యక్షులను కూడా పెట్టడం జరిగింది. అయితే ఆయన ఢిల్లీ వేదికగా మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది కేజ్రీవాల్ యొక్క చరిష్మా చూసే దేశవ్యాప్తంగా కొంత ఆమ్ ఆద్మీ పార్టీ రేపు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కొంత పలుకుపడి ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి ప్రత్యామ్నాయంగా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని జనాలంతా చూస్ చేసుకున్నటువంటి అవకాశం ఉండేది. కానీ ఈ యొక్క మంచి పేరునంతా కూడా ఒక పక్కన కల్వకుంట్ల కవిత చేసినటువంటి దందాతోటి ఆయన పేరు పోయింది. రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు దేశ రాజకీయాలు చేసుకోవాలని చెప్పేసి ఏదైతే భావించిండో అది కూడా పటాపంచలు చేసింది కల్వకుంట్ల కవితక్క. ఇప్పుడు బోర్న ఏడుస్తూ ఉందట, వాళ్ళు విచారిస్తూ ఉంటే నాకేం తెలియదు అని చెప్పేసి సమాధానాలను దాటేస్తూ ఉందట, మౌనం వహిస్తూ ఉందట. కానీ మౌనం వహించినప్పటికీ కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. ఈ యొక్క పిఎంఎల్ఏ చట్టంలో ఒకవేళ మౌనంగా ఉన్నప్పుడు కూడా చర్యలు తీసుకున్నటువంటి ఆస్కారం కూడా ఉంటుందని నిపుణులు చెప్తా ఉన్నారు. కాబట్టి కల్వకుంట్ల కవితక్క ఎట్టి పరిస్థితుల్లో బయటకు వచ్చేటువంటి ఆస్కారం లేదు. వెళ్తూ అరవింద్ కేజ్రీవాల్ కూడా అదే తీహార్కో మండోలి జైలుకో తీసుకుపోయేటువంటి పరిస్థితి. సరే ఈమె అంటేనో ఎమ్మెల్సీగా ఉన్నది, ఈమె పోతుంది ఉంటుంది తర్వాత విషయం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు అన్నలు కానీ వాళ్ళ బావ కానీ అక్కడ వాళ్ళ నాన్న కానీ మంత్రులు ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ అయితే కాదు, ఈమె ఉన్నటువంటి ఎమ్మెల్సీ, ఈ పోయినా ఒకటే ఉన్న ఒకటే. కానీ ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం పడిపోయేటువంటి పరిస్థితి. ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ గారు జైలుకు పోయినట్టు అయితే ఉంటే ఎంత పరిస్థితితో చూడు. ప్రభుత్వాలకు కూలగొట్టేటువంటి ఒక దందాకి ఇలా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ యొక్క సారా దందాకు తెరలేపింది. ఎంత దారుణమో చూడు. కాబట్టి
ఇక రేపో ఎల్లుండో అరవింద్ కేజ్రీవాల్ మెడకైతే కల్వకుంట్ల కవితకు ఇచ్చినటువంటి ఏవైతే నోరిప్పి బయటకు చెప్పిందో ప్రభుత్వం మాకే సహకరించిందనో అరవింద్ కేజ్రీవాల్కి ఇన్ని పైసలు ఇచ్చినామని చెప్పేసి కల్వకుంట్ల కవితక్క ఏదైతే ఆయన పైన అంటే ఈమె తప్పించుకునేందుకు ఆయన పైన నిందలేయాలని చెప్పేసి ఏదైతే భావిస్తూ స్టేట్మెంట్ ఇచ్చిందో అది రేపు అరవింద్ కేజ్రీవాల్కి ఖచ్చితంగా జైలుకు పోయేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది అనేది మెజార్టీగా తెలుస్తూ ఉంది.